పద్మనాభం సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరై ముద్రగడకు నివాళులు అర్పించారు. కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం కీలక పాత్ర పోషించారని, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అమర్నాథ్ పేర్కొన్నారు. కాపులను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని అన్నారు. కాపు ఉద్యమం, ముద్రగడ రాజకీయ ప్రస్థానంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. ముద్రగడ పద్మనాభం యొక్క సంతాప సభకి చేస్తున్న గుడివాడ అమర్నాథ్ గారు మనతో ఉన్నారు. సార్, ఈయన కాపు ఉద్యమ నేతగా ఎంతో పేరు తెచ్చుకుని ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు ఉన్నారంటారా? అసలు ఆయన గురించి మీకు ఆయనకు ఉన్న సంబంధం లేదు సార్. ఒకటి, ఎవరి స్థానం ఎవరు చేసుకోవడానికి ఇది ఎవరు ఎంపిక చేసేటువంటిది కాదు. ప్రజల నుంచి వచ్చేటువంటి అభిమానం, రెండు ఎమోషన్ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే గడిచినటువంటి ఆయన 50 సంవత్సరాలుగా సమకాలీన రాజకీయాల్లో, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. 78లో ఆయన మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఏ రాజకీయ విలువలు అయితే అప్పట్లో ఉండేవో, ఏ రాజకీయ విలువలు అయితే ఆయన పాటించాడో, ఆయన తండ్రి గారి నుంచి ఏదైతే ఆయన ఉనిపుచ్చుకున్నాడో, మొన్న చనిపోయిన రోజు వరకు అదే పాటించాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిస్టంలో 78లో రాజకీయాలు, 89 రాజకీయాలు చేద్దామన్నా సరే చేసేటువంటి పరిస్థితి ఉండదు. అవి సాధ్యం కూడా కావు. పదవుల కోసం పోరాటం చేసినటువంటి నాయకులు చూసాం తప్ప ఈరోజు తన పోరాటం కోసం వదులుకున్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. సో అటువంటి నాయకత్వాన్ని ఈ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ స్వార్థ ప్రయోజనాలు లేదా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి నాయకుడు మళ్ళీ ఆయన రిప్లేస్ చేయడం అనేటువంటి సామాన్యటువంటి విషయం కాదు. అటువంటి పోరాటాలు చేసి మళ్ళీ ప్రజల మన్ననలు, కులం మన్ననలు అందరూ సాధించుకోవడం అని అంటే మళ్ళీ అటువంటి ఒక జాతకం అది. సో డెఫినెట్గా ఆయనలో కొన్ని విషయాలన్నా మనం స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం దొరకడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తాం. సార్, ఏ పార్టీ అయినా కానీ కాపుల్ని ఓట్ బ్యాంకింగ్ లా చూసుకుంటుంది, కానీ వాళ్ళకి ఇస్తున్న ఇప్పుడు ఆయన బీసీలు చేర్చాలని కానీ రిజర్వేషన్ కల్పించాలని ఎంతో పోరాటం చేశారు సార్. ఎక్కడ ఇదైనా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అసలు ఎందుకు అవ్వకుండా ఉండకుండా ఎందుకు హామీలు ఇస్తారు ప్రభుత్వాలు? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చాడు హామీ? మనసుంటే అది సాధ్యపడుతుంది. ఉన్నటువంటి దాంట్లో ఏ రకంగా చెయ్యాలనేటువంటి దాని మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఓట్ బ్యాంక్, మీరు అన్నట్టు అది ఓట్ బ్యాంక్ మాత్రమే అనేటువంటి దాని కింద చూస్తే డెఫినెట్ గా ఎప్పటికైనా బొక్కబోర్లో పడాల్సినటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీ కన్నా ఉంటుంది. సో డెఫినెట్ గా ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా ఏదైనా వాస్తవం నువ్వు చేయగలిగితే చేస్తానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. చేస్తానని చెప్పిన తర్వాత ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు ఆ రోజు ఉన్నారు కాబట్టి ఆ రోజు అంత పోరాటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ పిలిస్తేనే అన్ని రకాల సపోర్ట్ చేస్తే తప్ప జనం రానటువంటి పరిస్థితుల్లో కేవలం ఆయన ఒక పిలుపు మేరకు లక్షలాది మంది జనం వచ్చారని అంటే కేవలం ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం, చేస్తాడని, ఆ పోరాటం చేయగలిగినటువంటి శక్తి ఉందన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలు వచ్చారు. సో డెఫినెట్ గా రానటువంటి కాలంలో అటువంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయి. ముద్రగడ గారు లాంటి నాయకుల తల స్ఫూర్తితో ముందుకెళ్తాం అన్నటువంటి విషయం తెలియజేస్తాం. మీ నాన్నగారు కూడా ఒక కాపు ఉద్యమ నేతగా చేశారు సార్. మీరు ఈ ఉద్యమాల్లో పాల్గొనే అవకాశాలు? మా తాలూకా సపోర్ట్ ఒక రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సహజంగా మేము అన్ని రకాలుగా మా తాలూకా మద్దతు అనేటువంటిది ఉంటుంది తప్ప సహజంగా ఒక పొలిటికల్ పార్టీ ఇది ఒక ఫేస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా పబ్లిక్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. సో మా తాలూకా ఒక జాతిలో పుట్టినటువంటి వ్యక్తులుగా డెఫినెట్ గా సపోర్ట్ లేకుండా మనం ఉన్నామనంటే పార్టీలు అనేటువంటి శాశ్వతం కాదు, మనం పుట్టినటువంటి జాతి శాశ్వతం. డెఫినెట్ గా దానికోసం ఎప్పుడు కూడా కష్టపడతాం. థ్యాంక్ యూ. పార్టీలు అనేది ఇవాళ ఉంటాయి, రేపు పోతుంటాయి. అయితే కులాలు అనేది కుల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి కంపల్సరీగా ఆ యొక్క సమాజ వర్గానికి న్యాయం చేయడంలో మేము ఎప్పుడు కూడా మేము ముందుంటామని అంటూ కూడా గుడివాడ అమర్నాథ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ స్వామితో సతీష్ నాయుడు, 99 టీవీ.